కానీ ఈ గ్లామరస్ డాన్సెస్ వెనుక ఒక సైలెంట్ స్టోరీ ఉంది. ఫస్ట్ హార్ట్ బ్రేక్, ఇంకా చాలా చెయ్యాల్సిన టైంలో లైఫ్ సడన్గా ఆగిపోయింది. అదే ఒక సిస్టర్ని కోల్పోవటం. లైట్స్, కెమెరా, అప్రిషియేషన్స్, డాన్స్ అన్నిటినీ వదిలేసి ఒక సైలెంట్ లైఫ్ని చూస్ చేసుకుంది. రీజన్ ఎవరికీ తెలీదు. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు సినీ ముచ్చట్లు విత్ యువర్ సమ్రాట్. ఈ రోజు మనం ఒక ట్రియో గురించి మాట్లాడుకుందాం. ట్రియో అంటే ఏంటి అనుకుంటున్నారా? ముగ్గురు వ్యక్తులు. వాళ్ళు మన సినిమా చరిత్రనే మార్చేశారు. ఎవరు వాళ్ళు? ఈరోజు తెలుసుకుందాం. మనం చూసే ఓల్డ్ సినిమా సాంగ్స్లో పర్ఫెక్ట్ డాన్స్, పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్, పర్ఫెక్ట్ గ్రేస్ కనిపిస్తుంది. కానీ ఆ పర్ఫెక్షన్ వెనుక ఉన్న పెయిన్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక లెజెండరీ ట్రియో పద్మిని, లలిత అండ్ రాగిణి గారు. త్రవన్కోర్ సిస్టర్స్ అని పిలుస్తారు ఈ ముగ్గురిని. ఒకనాటి ఒక టైంలో సినిమాలలో డాన్స్ అంటే ఈ ముగ్గురులోనే ఎవరినో ఒకరిని తీసుకుంటారు. పాత సినిమాల డాన్సులు అంటే ఈ ముగ్గురినే గుర్తు చేసుకుంటారు. ఒక క్లాసికల్ డాన్స్ ని స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ గా, బ్యూటిఫుల్ గా చూపించటం ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యమయ్యేది. ఎక్స్ప్రెషన్స్ లో పర్ఫెక్ట్, గ్రేస్ లో ఎలిగెన్స్ అండ్ స్టెప్స్ లో డిసిప్లైనే వీళ్ళ సీక్రెట్. అప్పట్లో ఈ ముగ్గురుకున్న క్రేజ్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటాం కూడా చాలా కష్టమే. అండ్ ఇప్పట్లో ఎవరితోనూ వీళ్ళ ముగ్గురిని కంపేర్ కూడా చేయలేము. కానీ ఈ గ్లామరస్ డాన్సెస్ వెనుక ఒక సైలెంట్ స్టోరీ ఉంది. ఫస్ట్ హార్ట్ బ్రేక్, రాగిణి. చాలా ఎంగేజ్లో, ఇంకా చాలా చెయ్యాల్సిన టైంలో లైఫ్ సడన్గా ఆగిపోయింది. అదే ఒక సిస్టర్ని కోల్పోవటం. ఒక ఆర్టిస్ట్ని కాదు, ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ని కోల్పోవటం చాలా భారంగా మారింది. పద్మిని పీక్స్లో ఉన్న స్టార్, ఆడియన్స్ని మెస్మరైజ్ చేసే డాన్సర్. కానీ మ్యారేజ్ తర్వాత రీజన్స్ ఏంటో కూడా తెలియదు, కానీ యుఎస్కి వెళ్ళిపోయింది. లైట్స్, కెమెరా, అప్రిషియేషన్స్, డాన్స్ అన్నిటినీ వదిలేసి ఒక సైలెంట్ లైఫ్ని చూస్ చేసుకుంది. రీజన్ ఎవరికీ తెలీదు. ఫేమ్ ఉన్నా కానీ ఆ వరల్డ్ నుంచే దూరం అయిపోయింది. లలిత గారు స్లోగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు. సినిమా చేంజ్ అయ్యింది, ట్రెండ్ మారిపోయింది. క్లాసికల్ డాన్స్కి వాల్యూ తగ్గటం స్టార్ట్ అయింది. ఇది ఈ ముగ్గురికి మాత్రమే కాదు, ఎంటైర్ ఒక ఆర్ట్ ఫామ్కి జరిగిన హ్యూజ్ లాస్ అనే చెప్పొచ్చు. డాన్స్ అంటే డివోషన్ అని చూపించే జనరేషన్ మెల్లగా తరుగుతూ వచ్చింది, మారిపోయింది. ఈ ముగ్గురు స్క్రీన్ మీద కనిపిస్తే చప్పట్లు, విజిల్స్ అయితే వినిపించాయి. కానీ లైఫ్ మాత్రం సైలెంట్గా ఒకరి తర్వాత ఒకరు స్క్రీన్కి దూరం అయిపోయారు. త్రవన్కోర్ సిస్టర్స్ జస్ట్ పర్ఫార్మర్స్ కాదు, ఒక గోల్డెన్ ఎరా అని చెప్పుకోవచ్చు, ఒక ఎమోషనల్ మెమోరీ అని చెప్పుకోవచ్చు. కొన్ని స్టోరీస్ మనం చూస్తాము, కానీ కొన్ని ఫీల్ అవుతాము. అలా ఫీల్ అయిన వాటిలో త్రవన్కోర్ సిస్టర్ స్టోరీస్ ఒకటి. ఇప్పట్లో హీరోయిన్స్ అందరూ, యాక్టర్స్ అందరూ డాన్స్ అంటే వాల్యూ ఇస్తారు. కానీ ఒకప్పట్లో త్రవన్కోర్ సిస్టర్స్ని గుర్తు చేసుకునే డాన్సర్స్ వాళ్ళ డాన్స్ని మొదలు పెట్టేవారు. ఇదండి ఈరోజు ఇంట్రెస్టింగ్ స్టోరీ. మరిన్ని స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ అవుట్.